ఏపీ లిక్కర్ కేసులో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తుంది. ఈ కేసులో తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది ఈడీ. లిక్కర్ అమ్మకాల్లో స్కామ్ జరిగిందని నిర్ధారిస్తూ సంచలన ప్రకటన విడుదల చేసింది. ఈ స్కామ్లో 4,000 కోట్లు వసూలు చేశారని ఈడీ వెల్లడించింది. ఈ లంచం బంగారం రూపంలో కూడా తీసుకున్నారని ప్రకటించింది. కొత్త మద్యం పాలసీలో ప్రభుత్వానికి భారీగా నష్టం చేకూరిందని నిర్ధారించింది. అయితే ఏపీ లిక్కర్ కేసులో అన్ని ఆరా తీసాకే రంగంలోకి దిగామని ఈడీ తెలిపింది. ఇదిలా ఉంటే ఇదివరకు 3,000 కోట్ల స్కామ్ జరిగిందని సిట్ వెల్లడించింది. ఏపీ లిక్కర్ కేసులో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తుంది. ఈ కేసులో తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది ఈడీ. లిక్కర్ అమ్మకాల్లో స్కామ్ జరిగిందని నిర్ధారిస్తూ సంచలన ప్రకటన విడుదల చేసింది. ఈ స్కామ్లో 4,000 కోట్లు వసూలు చేశారని ఈడీ వెల్లడించింది. ఈ లంచం బంగారం రూపంలో కూడా తీసుకున్నారని ప్రకటించింది. కొత్త మద్యం పాలసీతో ప్రభుత్వానికి భారీగా నష్టం చేకూరిందని నిర్ధారించింది. అయితే ఏపీ లిక్కర్ కేసులో అన్ని ఆరా తీసాకే రంగంలోకి దిగామని ఈడీ తెలిపింది. ఇదిలా ఉంటే ఇదివరకు 3,000 కోట్ల స్కామ్ జరిగిందని సిట్ వెల్లడించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగకిషోర్ అందజేస్తారు. చెప్పండి నాగకిషోర్. థ్యాంక్ యూ. ఏపీ మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ దేశవ్యాప్తంగా 20 చోట్ల సోదాలు నిర్వహిస్తా ఉంది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, తంజావూరు, సూరత్, రాయ్పూర్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ప్రభుత్వం ఖజానాకు దగ్గరగా 4,000 కోట్ల మేర నష్టం వాటిల్లిందని చెప్పి సిట్ ఏదైతే విచారణలో పేర్కొందో దాని ఆధారంగా ఇప్పటికే ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. సోదాల్లో పలు కీలకమైన దస్త్రాలను కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. కొన్ని ప్రాంతాల్లో లెక్కలు చూపని 38 లక్షల నగదు కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా సమాచారం అందుతా ఉంది. ఈ ఏదైతే లిక్కర్ కంపెనీలు అదేవిధంగా దొల్ల కంపెనీలతో పాటు కొన్ని కంపెనీలను ఏర్పాటు చేసేసి వాటి ద్వారా పెద్ద ఎత్తున హవాలా చేశారన్నట్లుగా కూడా ఈడీ ఇప్పటికే గుర్తించినట్లుగా కూడా తెలుస్తా ఉంది. విధంగా కొన్ని ఏదైతే దీనికి సంబంధించినటువంటి లిక్కర్ కేసుకు సంబంధించి సిట్ దీని మీద ఉన్నటువంటి ఏదైతే విజయానంద రెడ్డి చిత్తూరు జిల్లా వైసీపీ ఎంపీగా పనిచేసి ఇన్ఛార్జి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారో ఆయనకు సంబంధించిన కంపెనీలు సోదాలు చేస్తున్న సమయంలో కొన్ని డొల్ల కంపెనీలను కూడా సిట్ గుర్తించడం జరిగింది. ఆ డొల్ల కంపెనీలు హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నట్లుగా కూడా నిర్ధారించుకొని అక్కడ సోదాలు నిర్వహించేసి అక్కడ కొన్ని హార్డ్ డిస్కులను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. వీటిలన్నింటినీ కూడా ఆధారం చేసుకొని ఇప్పటికే ఈడీ హైదరాబాద్, ఢిల్లీ అదేవిధంగా కర్ణాటక ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహించేసి ఈ ఏదైతే డొల్ల కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ పాల్పడ్డారో మనీ లాండరింగ్ సంబంధించినటువంటి కొన్ని కీలక ఆధారాలను కూడా సేకరించినట్లుగా కూడా సమాచారం అందుతా ఉంది. అదేవిధంగా ప్రముఖ వ్యాపారవేత్త బోరగడ్డ అతని నివాసాల మీద కూడా ఈడీ దాడులు చేసినట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఆయన వద్ద కూడా కొన్ని హార్డ్ డిస్కులను కూడా స్వాధీనం చేసుకొని మొత్తం కూడా ఏదైతే లిక్కర్ కేసు ఉందో లిక్కర్ కేసులో ప్రధానంగా ఎంత మేర అవినీతి జరిగింది, ఈ సిట్ కనుగొన్న ఆధారాలకు తోడు మనీ లాండరింగ్ కూడా ఇంకేమన్నా ఆధారాలు కనుగొంటుందనే విషయంలో కూడా ఈడీ ఇప్పటికే దూకుడు పెంచింది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే అక్రమ లిక్కర్ కేసులో ఇప్పటికే సిట్ కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ప్రముఖులు కూడా ఉన్నారు. రాజ్ కసిరెడ్డి, అదేవిధంగా ఎంపీ మిథున్ రెడ్డితో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన ప్రధాన అనుచరులుగా ఉన్నటువంటి బాలాజీ యాదవ్, నవీన్లు కూడా ఇప్పటికే సిట్ అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వంలో ముఖ్యమైన పదవుల్లో ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కూడా సిట్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో కీలక ఆధారాలను వాళ్ళ నుంచి కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏసీబీ కోర్టు కూడా ఈ లిక్కర్ కేసుకు సంబంధించి మిథున్ రెడ్డిని 2 రోజుల పాటు కస్టడీకి కూడా అప్పగించిన నేపథ్యంలో సిట్ కొన్ని కీలకమైన ప్రశ్నలు కూడా మిథున్ రెడ్డికి సంధించినట్లుగా కూడా తెలుస్తా ఉంది. మిథున్ రెడ్డి నుంచి కూడా కీలక సమాచారాన్ని రాబట్టినట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఇంకో పక్క రాజ్ కసిరెడ్డి ఎవరైతే ఉన్నారో రాజ్ కసిరెడ్డికి సంబంధించి ఆయన ఫామ్ హౌస్ లో కూడా 11 కోట్ల మేర నగదులు కూడా గుర్తించారు. ఈ 11 కోట్ల మేర నగదుకు సంబంధించినట్టు కూడా ఈడీ మనీ లాండరింగ్ కి సంబంధించి లెక్కలు చూపలేదని దాని మీద కూడా దర్యాప్తు చేసినట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఇంకో పక్క ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు వెంకటేష్ ఉన్నాడు, వెంకటేష్ 5 కోట్ల మేర నగదును లెక్కిస్తున్న వీడియోలు కావచ్చు. అదేవిధంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే మొన్న ఎలక్షన్స్ టైంలో పట్టుబడినటువంటి నగదు ఏదైతే ఉందో నగదుకు సంబంధించి కూడా ఈ డొల్లా కంపెనీల్లో వన్ ఆఫ్ ద డైరెక్ట్ గా చెప్పుకునేటువంటి ప్రద్యుమ్న ఉన్నాడు. ఆ ప్రద్యుమ్న కూడా తర్వాత అది కంపెనీ నాది అని దానికి చేసినటువంటి క్లైమ్స్ ఏదైతే ఉన్నాయో వీటి మీద కూడా ఈడీ దృష్టి సారించినట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఇంకో పక్క నియోజకవర్గాలకు కూడా ఈ లిక్కర్ కి సంబంధించి మద్యము
ఎలక్షన్స్ టైంలో ముడుపులుగా వెళ్ళాయని చెప్పి కూడా ఈడీ ఇప్పటికే దాని మీద కూడా దృష్టి సారించింది. ఏదేమైనా కానీ ఇప్పుడు సిట్ విచారణలో కొన్ని నిజాలు వెలుగులోకి వచ్చిన తరుణంలో ఇప్పుడు ఈడీ కూడా దూకుడు పెంచేసి మరికొన్ని విషయాలు వెలుగులోకి తీసుకొస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతా ఉంది. ఈడీ కూడా ఒక 38 లక్షల మేర నగదును కూడా సీజ్ చేసినట్లుగా కూడా సమాచారం అందుతా ఉంది. ఇప్పుడు ఒక పక్క సిట్టు ఒక పక్క ఈడీ తోటి ఈ అక్రమ లెక్కల కేసు దూకుడు పెరిగిందని ఏపీలో చెప్పుకోవచ్చు. విజయ, థ్యాంక్ యూ నాగకిషోర్.